సర్కమ్ సెంటర్ ప్రాబ్లం చూడండి 3 ఉన్నాయి. ఈ 3లో కూడా 3 ప్రాబ్లమ్స్ ఏపీ అండ్ టిఎస్ లో కూడా అడిగారండి. ఏపీ అండ్ టిఎస్ లో అడిగాడు, చాలా సార్లు అడిగాడు. నేను ఒక ప్రాబ్లం చెప్తాను, రిమైనింగ్ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సర్కమ్ సెంటర్. నీకు సర్కమ్ సెంటర్ రావాలంటే ఇక్కడ మనకు చిన్న ఒక 3 ఫార్ములాస్ ఎంత అంటే మీకు ఆల్రెడీ వచ్చేసి డైవర్ట్. సింపుల్ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఆల్రెడీ మీకు ఎన్నో సార్లు వచ్చింటాయి. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2a. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దీంతో పాటు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ 3 ఫార్ములాస్ వస్తే మనకు సర్కమ్ సెంటర్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లే. ఒకవేళ సార్ నాకు ఈ 2 వస్తాయి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రాదు, రాకుండా పర్వాలేదు, నేను చాలా సింపుల్ చూడండి, ఈ 2 ఫార్ములాస్ వస్తే చాలా. చూడండి మా ఎలా చెప్తానో చూడండి. ఇప్పుడు సర్కమ్ సెంటర్ ప్రాబ్లం ఎలా చెప్తారు చూడండి. ఫస్ట్ ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ ద వర్టిసెస్ ఆర్ 1, 3 -3, 5, 5, -1. అంటే మనకు 3 వర్టిసెస్ ఇచ్చినాడు. 3 వర్టిసెస్ ఇచ్చి ఏమనుకుంటున్నాడు? సర్కమ్ సెంటర్ కనుక చూడండి మా. ఫస్ట్ లెట్ ఎస్ ఆఫ్ x, y బి ద సర్కమ్ సెంటర్, అంటే y బి ద సర్కమ్ సెంటర్ మనం అనుకుంటాం. నెక్స్ట్ గివెన్ నోటీసెస్, మనకు 3 నోటీసెస్ ఇచ్చినాడు కాబట్టి గివెన్ నోటీసెస్ ఏందమ్మా? ఏ ఈక్వల్ టు 1, 3, బి ఈక్వల్ టు -3, 5, సి ఈక్వల్ టు 5, -1. ఇటువరకు అయిపోయింది. ఇప్పుడు సర్కమ్ సెంటర్ కావాలంటే మనకు ఒక చిన్న కండిషన్ ఉంది. ఏది అంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సర్కమ్ సెంటర్ అంటే ఖచ్చితంగా ఇది ఉండాలి కండిషన్. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. దీన్ని 2 స్టెప్ గా తీసుకుంటాం. దీన్ని ఫస్ట్ స్టెప్ గా, దీన్ని సెకండ్ స్టెప్ గా. ఎలా తీసుకుంటాం చూడండి. ఫస్ట్ స్టెప్ 1 ఏం తీసుకుంటామా? ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. అంటే ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఇవ్వాలా. డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నాకు ఫార్ములా రాస్తారు, నాకు అయినా పర్వాలేదు. చూడండి చెప్తున్నానండి. ఫార్ములా రాని వాళ్ళు ఎట్లా రాస్తారంటే ఎస్ఏ స్క్వేర్ అంటున్నాడు. ఎస్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయో మనకు, ఎస్ లో ఎలిమెంట్స్ x, y. ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 3. ఏలో 1, 3. చూడండి మా సింపుల్ చూడండి. x -1 హోల్ స్క్వేర్, ప్లస్ y -3 హోల్ స్క్వేర్, ఈక్వల్ టు నెక్స్ట్ మా ఎస్బి స్క్వేర్. ఎస్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకు? ఎస్ లో ఎలిమెంట్స్ x, y. బి లో ఎలిమెంట్స్ ఏమున్నామా? -3, 5. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్లు ఉంటే x -1 హోల్ స్క్వేర్ రాసేస్తాం. ఇక్కడ మైనస్ వచ్చింది, అప్పుడు వేస్తాం x మైనస్ ప్లస్ అంటే x +3 హోల్ స్క్వేర్ ప్లస్ y -5
హోల్ స్క్వేర్ అది సింపుల్. డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా రాకపోతే పైన ఎస్ రాస్తావు, ఎస్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ కామా వై, కింద ఏ ఎలిమెంట్స్ ఏమున్నాయి 1, 3 అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్, ఎస్ స్క్వేర్ అయిపోయింది ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. సేమ్ మా ఎస్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ కామా వై, బి ఎలిమెంట్స్ ఉన్నాయి -3 కామా 5. మైనస్ ఉన్నప్పుడు ప్లస్ అయితే అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మా ఇది ఎట్లా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఎట్లా ఉంది మా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఎట్లా ఉంది మా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. నేను చెప్పాను అందుకే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా ఎక్స్, బి అంటే ఎంతమ్మా 1 ప్లస్ నెక్స్ట్ చూడమ్మా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ -3 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా వై, బి అంటే అమ్మా 3 అయిపోయా. ఇది అయిపోయింది ఈక్వల్ టు నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ ఏ ఇంటూ 3 ప్లస్ నెక్స్ట్ మా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే మా వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ వై ఇంటూ 5. చూడమ్మా ఒకసారి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఇక్కడ -1 స్క్వేర్ మా -1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2 1 జా 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్ 9 మైనస్ 2 3 జా 6y ఈక్వల్ టు చూడండి మళ్ళా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2 3 జా 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ వై స్క్వేర్ -5 స్క్వేర్ 25 5 2 జా 10 -10y. చూడమ్మా ఈక్వల్ టు ఉన్నప్పుడు మనకు ఇక్కడ సేమ్ వాల్యూ ఉన్నా ఇక్కడ సేమ్ క్వశ్చన్స్ ఉన్నా క్యాన్సిల్ కావచ్చు. అంటే ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇక్కడ కానీ సేమ్ వాల్యూలు కానీ సేమ్ క్వశ్చన్ ఉండాలి, సేమ్ సైన్ ఉండాలి. చూడమ్మా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏముంది మా ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి చూడండి ఫస్ట్ -2x నెక్స్ట్ -6y. చూడండి ఇక్కడ +9 ఉంది, ఇక్కడ +9 ఉంది, +9 క్యాన్సిల్ అయింది. అంటే ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది, వై స్క్వేర్ క్యాన్సిల్ అయింది, 9 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఉంది -2x -6y +1 ఈక్వల్ టు ఇక్కడ చూడమ్మా 6x నెక్స్ట్ -10y +25. ఇప్పుడు మనకి ఈక్వేషన్ రాలా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ కాన్స్టెంట్ ఫామ్ రాలా. కాబట్టి ఈ టర్మ్ అవతలగా పంపిస్తాము, లేకపోతే అవతల టర్మ్ అని ఎదురు వేస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ వాల్యూ మొత్తం అవతల పంపిస్తాం. అప్పుడు ఏముంది ఇది ఈ వాల్యూ మొత్తం అలాగే పెట్టండి 6x -10y +25. ఈ టర్మ్ మొత్తం అవతల పోయింది అనుకో -2x ఉంది +2x. ఇదేముందమ్మా మైనస్ ఉంది +6y +1 ఉంది వదిలిపోతే -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడు 6x లో 6x + 2x 8x -10y లో నుంచి 6y పోతే మా 10 లోంచి 6 పోతే -4y. చూడమ్మా 25 లో 1 పోతే +24 ఈక్వల్ టు 0. మనకి ఏమొచ్చింది 8x -4y +24 ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ 4 తో డివైడ్ చేద్దాం. 8x -4y +24 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ 4 తో డివైడ్ చేద్దాం. చూడమ్మా 4 4 4 తో
4 1 జా 4 2 జా అంటే 2x మైనస్ 4 1 జా 4 1 జా అంటే y ప్లస్ 4 1 జా 4 6 జా 6 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1 వచ్చింది. చూడండి మనం నెక్స్ట్ స్టెప్ 2 అని చెప్పాను. స్టెప్ 2 స్టెప్ 2 అంటే ఏంది? స్టెప్ 1 లో ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి తీసుకున్నాం. స్టెప్ 2 లో ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఎస్బి ఈక్వల్ టు ఎస్సి స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు నీకు ఇక్కడ సింపుల్ గా ఇక్కడ మొత్తం చేయడం అవసరం లే, ఎందుకంటే ఇక్కడ ఒక పార్ట్ చేసినాం, ఇక్కడ నెక్స్ట్ పార్ట్ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఎస్బి స్క్వేర్ ఆల్రెడీ మనం ఇక్కడ ఎస్బి స్క్వేర్ రాసామా. ఎస్బి స్క్వేర్ అంటే ఏంది? ఈ వాల్యూ మొత్తం అక్కడ ఎత్తి కొడితే సరిపోతాయి మనకు. చూడండి ఇక్కడ ఎస్బి స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ ఎస్బి స్క్వేర్ ఉంది. ఎస్బి స్క్వేర్ అంటే ఈ పార్ట్ ఆడ రాస్తే సరిపోతుంది, మళ్ళీ మనం చేయడం అవసరమే లేదు. ఎస్బి స్క్వేర్ అంటే ఇది రాసాయి ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి ఎస్బి స్క్వేర్ రాడు అంటే ఎస్బి స్క్వేర్ అంటే ఇదిగా చేసింది, ఇది ఎత్తి కొట్టాలి, ఇంకా చేయడం అవసరం లేదు. నెక్స్ట్ ఎస్సి స్క్వేర్ అంటే చూడండి మళ్ళా ఫార్ములా రాలేదనుకో వదిలే, ఫార్ములా రాకుండా సింపుల్ చూడండి. ఎస్ లో ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా ఎక్స్ కామా వై, సిలో ఎలిమెంట్స్ ఏమన్నా 5 కామా మైనస్ 1 5 కామా మైనస్ 1. చూడమ్మా ఎస్సి స్క్వేర్ ఏమన్నా ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం చెప్పినా ప్లస్ అవుతాయి, వై మైనస్ మైనస్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడు దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇది ఇంకోటి చూడండి, ఇది ఎస్బి స్క్వేర్ అంటే మనం ఇది రాసినాం, దీన్ని సింప్లిఫై ఉంది ఇక్కడ రాసినాం కదా, ఇది ఎత్తి కొడదాం అంటే ఇదే రాసేద్దాం, ఇక్కడ డైరెక్ట్ రాద్దాం. ఏముంది చూడండి ఎస్బి స్క్వేర్ అంటే ఇది రాసినాం, దీన్ని సింప్లిఫై ఉంది ఇక్కడ ఈక్వల్ మాత్రం ఉంది, ఇది రాసేద్దాం అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై ఇంటూ 5 ఈక్వల్ టు చూడండి అంటే మనకు ఇది చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చేసినా ఒకటి దాన్ని ఎత్తి కాపీ పేస్ట్ చేస్తాం అంటే. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా ఎక్స్, బి అంటే ఎంతమ్మా 5 ప్లస్ నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మీన్స్ వై, ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ వై అంటే ఎంతమ్మా 2 ఇంటూ ఏ అంటే ఎంత వై, బి అంటే 1. చూడండి మా సింపుల్. ఇంకా నెక్స్ట్ ఇది చేసేది ఇప్పుడు రండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 2 జా 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ అంటే మా 25 మైనస్ 5 2 జా 10y ఈక్వల్ టు చూడండి మా ఈ టర్మ్ మొత్తం అయిపోయింది అంటే ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 3 2 జా 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ వై స్క్వేర్ అంటే 25 మైనస్ 5 2 జా 10 వై అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 5 స్క్వేర్ 25 మైనస్ 5 2 జా 10x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2 1 జా 2y. నేనేం చెప్పాను మీకు ఈక్వల్ టు ఉంటే సేమ్ వాల్యూ కానీ సేమ్ ఎక్స్ కానీ కొట్టేయచ్చు, అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కానీ నెంబర్స్ కానీ ఉంటే ఈక్వల్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. కానీ కొట్టేటప్పుడు ఏం చేయాలి, క్యాన్సిల్ చేసేటప్పుడు ఏం చేయాలా, మొత్తం సైన్స్ ఒకటే ఉండాలి, గుర్తులు ఒకటే ఉండాలి. చూడండి మా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎందుకు ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది రోజు ఏముంది మైనస్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 25 ఇంకేమో క్యాన్సిల్ అయితే చూడండి 9 6x మైనస్ 10y
-10x 1 ప్లస్ ఇంకేం క్యాన్సిల్ చూడండి మా ఇప్పుడు ఏం రాసుకుందాం ఫస్ట్ x టర్మ్ 6x minus 10y plus 9 ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ ఏముంది -10x plus 2y plus 1. ఇప్పుడు ఏం చెప్పాను నేను మనకు వచ్చే ఈక్వేషన్ ఉండాలా ax ప్లస్ by ప్లస్ c టర్మ్ కాబట్టి ఈ టర్మ్ మొత్తం అతలో తీసుకోండి లేదంటే ఈ టర్మ్ ఇతలు తీసుకోండి ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది కాబట్టి ఇతలు తీసుకోవద్దమ్మా అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ 6x minus 10y plus 9 minus 10 ఉందమ్మా లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ 10 అవుతుంది 10x ప్లస్ 2y ఉంది మా లెఫ్ట్ సైడ్ వస్తుంది -2y ఇక్కడ ఏమవుతుంది +1 కదా ఇతర కోసం ఏమవుతుంది -1 ఈక్వల్ టు 0 చూడమ్మా ఇప్పుడు 6x plus 10x 16x -10y నుంచి 2 -10y -2y -12y ప్లస్ 8 -1 9 లో 8 1 పోతేమా +8 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఉండగా 4 తో డివైడ్ చేద్దాం 4 తో డివైడ్ చేస్తే చూడండి మా 4 తో డివైడ్ చేస్తే ఎట్లా అవుతుంది 4 1 జా 4 4 జా అంటే 4x 4 1 జా 4 3 జా -3y ప్లస్ 4 1 జా 4 2 జా అంటే 2 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2 4x - 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు మనము ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ను సాల్వ్ చేస్తే ఆర్థో సెంటర్ చేసినాం ఏం చేసాము ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చేసి ఫస్ట్ స్టార్టింగ్ క్యాన్సిల్ చేసి x వాల్యూ y వాల్యూ కాన్స్టెంట్ కనుక సేమ్ యాజ్ ఇట్ ఇస్ అంతే చూడండి మా ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ఏం రాస్తామా x టర్మ్ ఏముంది 2 y టర్మ్ ఏముందమ్మా -1 కాన్స్టెంట్ ఏమమ్మా 6 అంటే 2 -1 6 మళ్ళీ రిపీట్ మా ఇదే 2 -1 6 సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా x కాన్స్టెంట్ ఏముంది 4 కాన్స్టెంట్ y టర్మ్ ఏముందమ్మా -3 కాన్స్టెంట్ ఏముందమ్మా 2 మళ్ళీ సేమ్ రిపీట్ మా 4 -3 2 ఏం చెప్పాను ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్ చేయాలి ఈ 2 చేస్తే x ఈ 2 చేస్తే y ఇది చేస్తే కాన్స్టెంట్ అంటే మనకి x వాల్యూ y వాల్యూ కాన్స్టెంట్ రావాలి చూడండి మా ఇక్కడ చేస్తా చూడండి ఎప్పుడైనా సరే నేను ఏం చెప్పాను మల్టిప్లై చేసినప్పుడు కింది నుంచి పైకి పోవాలా లో నుంచి అప్కు పోవాలా చూడండి మా x వాల్యూ రావాలా x బై 2 1 జా 2 అంటే -2 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ప్లస్ 6 3 జా 18 ఈక్వల్ టు y కమా కింది నుంచి పైకి పోవాలా గుర్తుపెట్టుకోండి 6 4 జా 24 మైనస్ క్రాస్ మల్టిప్లై 2 2 జా 4 ఈక్వల్ టు కాన్స్టెంట్ మా -6 మైనస్ 4 1 జా 4 ఏం 4 -4 మైనస్ ప్లస్ 4 చూడండి మా ఇప్పుడు x బై 18 2 పోతే మా 18 లో -2 పోతే 16 ఈక్వల్ టు y బై మా కాన్స్టెంట్ 1 బై -6 ప్లస్ 4 అంటే -6 లో 4 పోతే -2 అంటే x బై 16 ఈక్వల్ టు y బై 20 ఈక్వల్ టు 1 బై -2 మనకి ఏం కావాలా x వాల్యూ y వాల్యూ రావాలి x వాల్యూ y వాల్యూ అంటే ఇక్కడ రాస్తాం చూడండి ఇక్కడ చేస్తున్నానండి x వాల్యూ అంటే ఏంది x బై కాన్స్టెంట్ x వాల్యూ ఏముందమ్మా 16 బై కాన్స్టెంట్ ఏముందమ్మా -2 2 1 జా 2 8 జా అంటే x ఈజ్ ఈక్వల్ టు -8 నెక్స్ట్ y వాల్యూ అంటే y బై కాన్స్టెంట్ y వాల్యూ ఎంత ఉందమ్మా 20 బై కాన్స్టెంట్ ఏముందమ్మా -2 అంటే 2 1 జా 10 అంటే y ఈజ్ ఈక్వల్ టు -10 x వాల్యూ లాస్ట్ టైం రాస్తామా సర్కమ్ సెంటర్ s ఆఫ్ x కామా y సర్కమ్ సెంటర్ x కామా y ఈక్వల్ టు -8 కామా -10 సేమ్ ఇవే స్టెప్స్ ఇవే చేస్తే ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి ఏ ఒక్క మార్క్ కూడా తగ్గినిక ఉండదు కానీ నువ్వు ఏం చేయాలంటే నీట్గా ఇవన్నీ రాసి ఈక్వేషన్ 1 చూడమ్మా
ఈక్వేషన్ 1 వచ్చింది. ఈక్వేషన్ 1 ఏం వేస్తాం అంటే ఒక బాక్స్ వస్తాయి, నీట్గానే వస్తాయి. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఎక్కడ ఉంది? ఈక్వేషన్ 2 ఇక్కడ ఉంది. ఇక్కడ ఈక్వేషన్ 2 లేదు. నెక్స్ట్ లాస్ట్ ఆన్సర్ ఏమంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు జస్ట్ గివెన్ నోటీసెస్ ఏం కండిషన్ తీసుకున్నావు, ఈక్వేషన్ 1 ఓకే, ఈక్వేషన్ 1 రైట్, ఈక్వేషన్ 2 ఓకే 2, ఫార్ములా ఓకే రైట్, అయిపోయి 7 మార్క్స్ క్లియర్ చేస్తాడు అంతే. ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి. అంటే ఇమేజ్ థీరం అయిపోయింది, ఫుట్ ఆఫ్ ద థీరం అయిపోయింది, ఆర్థో సెంటర్ అయిపోయింది, సర్కమ్ సెంటర్ సర్కమ్ సెంటర్ లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇలాగనే మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నోట్ చేసుకోండి ఒకసారి. మనం ఆర్థో సెంటరు, సర్కమ్ సెంటరు, వర్టిసెస్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం చేసాం. ఒకవేళ ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటరు ఈక్వేషన్ ఇస్తే ఎట్లా చేయాలో జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మొత్తం చేయను, కొంచెం వరకు. ఎందుకంటే ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్స్, వర్టిసెస్ ఎలా చేస్తామో ఈ సింపుల్ చూడండి. ఇక్కడ ఫైన్ ద ఆర్థో సెంటర్, ఫైన్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూ ద సైడ్స్ ఆర్ 7x plus y minus 10 equal to 0, x minus 2y plus 5 equal to 0, x plus y plus 2 equal to 0. అంటే ఇట్లా 3 లైన్స్ 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం అనేది ఏం లేదు. మనము ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ లో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 వచ్చాయి. లాస్ట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 వచ్చినప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 అని ఎక్స్ కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, కాన్స్టెంట్ మళ్ళీ రిపీట్ రాస్తాం. సెకండ్ ఈక్వేషన్ వల్ల రాస్తాం x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, కాన్స్టెంట్ మళ్ళీ రిపీట్ రాస్తే స్టార్టింగ్ ఎండింగ్ క్యాన్సిల్ చేసి x y ఎలా కనుక్కున్నామో సేమ్ యాజ్ ఇట్ గా ఇలా కనుక్కుంటాం. అనుకుంటే మనకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వస్తుంది. ఎలా చేస్తారో ఒకసారి చూడండి. మా ఫస్ట్ ఆర్థో సెంటర్ చూడండి. గివెన్ లైన్స్, గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడు? 7x plus y minus 10 equal to 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ మా x minus 2y plus 5 equal to 0, ఈక్వేషన్ 2. నెక్స్ట్ x plus y plus 2 equal to 0, ఈక్వేషన్ 3. ఏం చేస్తాం? ఫస్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2 అంటే చెప్తాం. ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది 7, y కోఎఫిషియంట్ ఉంది 1, కాన్స్టెంట్ ఉంది -10. ఇది ఏం చేస్తాం? రిపీట్ 7 1 -10. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది 1, y కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ 5. దీని ఏం చేస్తాం? రిపీట్ 1 -2 5. ఏం చేస్తాం? ఫస్ట్ 1 సెకండ్ 1 క్యాన్సిల్ చేస్తాం. ఇది చేస్తే ఏమవుతుంది? ఎక్స్, ఇది చేస్తే y, ఇది చేస్తే కాన్స్టెంట్. ఇట్లా చేసినాం అనుకోండి మనకి ఏమొస్తుంది? ఏ పాయింట్ వస్తుంది? ఏ ఆఫ్ x1, y1. నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 1 and 3 వేస్తాం. 1 and 3 ఈక్వేషన్ 1 ఏముంది మా 7, ఎక్స్ కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ -10. ఇదే రిపీట్ మా 7 -1 10. అప్పుడు మళ్ళీ ఈక్వేషన్ 3 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది 1, y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ మా 2, రిపీట్ మా 1 1 2. ఫస్ట్ 1 లాస్ట్ 1. ఇది చేస్తే ఎక్స్ వాల్యూ, y వాల్యూ, కాన్స్టెంట్. ఇక్కడ ఏమవుతుంది? p వాల్యూ వస్తుంది. అంటే ఏంటి? x2 y2. నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 అయిపోయింది. 1 and 2 1 and 3 అయిపోయింది. నెక్స్ట్ 2 and 2 ఈక్వేషన్ 2 and 3 చేస్తే ఏమొస్తుంది మా c is equal to x3, y3. మనకి ఏమొచ్చినాయి? ఏ x1, y1, b x2, y2, c x3, y3 అయిపోయా. ఏ బీసీ ఇంతకుముందు వర్టిసెస్ ఇచ్చింటే ఇలా చేస్తాం. ఈక్వేషన్ ఎట్లయితే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తాం, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 సాల్వ్ చేస్తాం. 2 3 చేసినాక మనకి గివెన్ నోటీసెస్. ఈ గివెన్ నోటీసెస్ వస్తే ఏం చేస్తాము? ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ఫార్ములా ఆల్రెడీ చెప్పిన. ఏంటి ఫార్ములా? x minus x1 into x2 minus x3 plus y minus y1 into y2 minus y2 minus y3. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంది? x minus x2 x3 minus x1 plus
y మైనస్ y2 y3 మైనస్ y1 ఈక్వల్ టు 0. అంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుంది? ఆర్థో సెంటర్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 12 వస్తుంది. ఎప్పుడు ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా చేయాలి. ఇంతవరకు ఎప్పుడో ఒకసారి రేర్గా అడిగినాడు, అయినా ఒకసారి మనం చేసుకోవాలి కాబట్టి ఈక్వేషన్స్ ఇలా చేయాలి. సరే, ఆర్థో సెంటర్ చెప్పినారు సార్, సర్కమ్ సెంటర్ సేమ్ అంతేమా. సర్కమ్ సెంటర్ గా సేమ్ యాజ్ ఇట్ ఇలా వేస్తాం. ఇట్లా చూడండి, సర్కమ్ సెంటర్ రాస్తాం, కింది సర్కమ్ సెంటర్ చూడండి. గివెన్ లైన్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ మా 5x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. నెక్స్ట్ మా x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3. ఏం చేస్తాం? ఫస్ట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తాం. అంటే సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఏం చేస్తాం? కట్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా రాస్తాం. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ వస్తుంది. ఏ ఇజ్ ఈక్వల్ టు x1 y1. నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 నెక్స్ట్ 1 అండ్ 3 చేస్తే ఏమొస్తుంది మా? b ఈక్వల్ టు x2 కామా y2. నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 అయిపోయింది. నెక్స్ట్ 1 అండ్ 3 ఏమైంది మా? 2 అండ్ 3 అంటే ఏంది? c ఈజ్ ఈక్వల్ టు x3 కామా y2. అంటే మనకు వాటిస్ వచ్చాయి. వాటిస్ వచ్చిన సర్కమ్ సెంటర్ అనుకుంటాం. సర్కమ్ సెంటర్ ఎట్లా? SCA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC. అంటే SCA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC. అప్పుడు ఏం చేసుకుంటాం? దీని స్టెప్ 1, దీని స్టెప్ 2. కొందరు స్టెప్ 1, కొందరు స్టెప్ 2 అంటారు అమ్మా. లేకుంటే కేస్ 1 కేస్ 2 తీసుకుంటాం. సపోజ్ దీన్ని స్టెప్ 1 అనుకో, కేస్ 2. స్టెప్ 1 ఈజ్ ఈక్వల్ చేస్తాం SCA ఈజ్ ఈక్వల్ టు SB స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. ఏమవుతుంది? SK స్కోర్ ఈక్వల్ టు SB స్కోర్. నీకు చెప్పాను, నీకు ఫార్ములా రాకుండా ఏం చెప్పిన? S ఎలిమెంట్స్ కింద ఎలిమెంట్స్ చేసేసి వస్తుంది. నెక్స్ట్ ఏం చేసిన? స్టెప్ 2 ఏందమ్మా? SB ఈజ్ ఈక్వల్ టు SC స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. ఏమవుతుంది? SB స్కోర్ ఈక్వల్ టు SC స్కోర్. అంటే దీంట్లో వచ్చిన మనకి ఈక్వేషన్, దీంట్లో వచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు? సర్కమ్ సెంటర్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసింది. అయితే అంటే వర్టిసెస్ ఇస్తే ఆ విధంగా చేస్తాం, ఈక్వేషన్స్ వస్తే ఇట్లా చేస్తాం. మీరు ఒకసారి 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది.